ప్రజ్ఞోత్తములు చెప్పిన మాటలు నిజమయ్యాయేమిటి? చందనావతి పట్టాభిషేకుడు చంద్రహాసుడైతే వాడి తల తెగ నరుకుతాను. ఎందుకంత తొందర పెడతారు? సజీవుడు దుష్ట బుద్ధి తన అంతరంగమున తెరవలేను కపట హృదయమే వైకుంఠం చేసిన శశిహాస బుద్ధి మనసుకు నడుమ కనబడని అర్థం ఏ రోగమో ఏ ఔషధమో ఇప్పుడే చెడును కోరిన మహాక్రూరీ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత వింతైన ప్రదేశం ఇది! కుంతళ సామంతులు మీరు! బా ఎంత బాగున్నాయి ఏర్పాట్లు! నేను చందనావతికి చేరుకున్నానా లేక అమరావతికి చేరుకున్నానా అని ఒక సందేహము కలుగుచున్నది. నాకు అలాగే అది అనిపిస్తుంది. సరే, తమరికి ఓ కొడుకున్నాడంట. అతని పేరేమిటి? చంద్రహాస. చంద్రహాస. అదే ఆ విషయం విన్నప్పుడు మాకు నమ్మబుద్ధి కాలేదు. మేము ఇక్కడికొచ్చి ఆ చంద్రహాసుని చూసి అతని పని పూర్తి అదే అతన్ని కలిసే కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వచ్చారు. మహామంత్రులు ఎన్నో రాజకీయ విషయాల్లో మునిగి ఉంటారు, అయినా ముగించిపోవాలనుకుంటున్నారు కదా. చాలా సంతోషం. ఎక్కడ నీ కుమారుడు? పిలిపించదను. ఎవరక్కడ? యువరాజుల వారిని ఏకాంత మందిరం నుండి రమ్మని చెప్పండి. యువరాజా, ఏమిటి? మీ తండ్రి గారు ఆస్థానానికి శీఘ్రంగా రమ్మని చెప్పారు. అటులనే. కుంతల మంత్రి దుష్టబుద్ధి గారికి నా నమస్కారాలు. ఎంత బాగున్నాడో! తల నుండి కాలి వరకు, కాలి నుండి తల వరకు అందమే అందం. అందం పేరులోనే ఉన్నట్టుగా నిజంగానే చంద్రహాసుడు చంద్రహాసునికి ఉండే ముద్దు ముద్దైన ముఖము. అయ్యో అయ్యో ఏమైంది? ఏమైంది మహామంత్రి వారు? చెప్పండి, ఏమైంది? మంత్రి గారు, ఇది రాజకీయానికి సంబంధించిన చాలా కీలకమైన విషయం. నా కుమారుడైన మదనుడికి దాని గురించి చెప్పడం మర్చిపోయాను. అయ్యో, పెద్ద పొరపాటే జరిగిపోయింది. నేను తక్షణమే కుంతలకు బయలుదేరి వెళ్ళాలి. గురువుగారు, అంటే దుష్టబుద్ధి అక్క నుండి వెనుతిరిగాడా? లేదు, ఏదో ఒక పన్నాగం లేకుండా ఏ పని మొదలు పెట్టడు దుష్టబుద్ధి. ప్రతి పని కుతంత్రంతో చేస్తాడు ఆ దుష్టబుద్ధి. అవసరం లేదు, నేనే కుంతలకు వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటాను. ఆహా మంత్రివర్య, ఏమిటి? ఒక విన్నపం. ఏమిటది? పెద్దలు మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో జోక్యం చేసుకోవటం అన్యదా భావించకండి. మీరు గనక అంగీకరిస్తే మీకు బదులుగా నేను అక్కడికి వెళ్లి వస్తాను. మాటంటే మాటే. నా మనసులో కూడా అదే ఉంది. తమరు వెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీరు మహారాజు కదా, మీతో ఎలా చెప్పాలా అని చాలా సేపటి నుంచి తర్జన భర్జన పడుతూ యోచిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన ఒక మంత్రి స్థానంలో ఉన్నవారు. మీరే వెళ్ళాలని నిర్ణయించుకుంటే నేను తమని స్వయంగా పంపిస్తాను. ధన్యవాదాలు. ఒక పని చెయ్యండి చంద్రహాస. ఏంటది? మీరు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారా? నేను సిద్ధమే. అలా అయితే నేనే మీకు ఒక లేఖ రాసిస్తాను. సరే తండ్రి. కుమారా, మరి నా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోమంటారా? అంతా సిద్ధం చేసుకో. ఆశీర్వదించండి. చెప్పండి మహాస్వామి. చంద్రహాసుడు చందనవతి నుండి కుంతలకు బయలుదేరాడు. అతనక్కడికి చేరుకుంటే మంత్రులు తమ మనసు మార్చుకోవచ్చు. ఆపై మదన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు, లేదా చంద్రహాసుడు అధిష్ఠిస్తాడు. కానీ నా ప్రణాళిక, నా వ్యూహం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దానికోసం మీరు నా తరఫున ఒక పని చేయాల్సి ఉంటుంది.
చంద్రహాసుడు బయలుదేరాడు. వెళ్ళే దారిలో ధరణిపై అత్యాసతో నిప్పులా రగిలెనే, ధరణిపై అత్యాసతో నిప్పులా రగిలెనే, చంద్రహాసుడి చరితే విధి సంకల్పో. ఆ ఆ నేను సూచించిన విధంగా మీరు పని చేస్తే మీకు జీవితకాల పరిష్కారం ఉంటుంది. నువ్వు విఫలమైతే నీ జీవితం నరకప్రాయమవుతుంది. గుర్తు పెట్టుకో. మీరు చెప్పిన పని చేయకపోతే ఏమవుతుందో నాకు బాగా తెలుసు. అలాగే మహాప్రభు. ఆహాహాహా. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. భళిరే పరాక్రమ కంఠీరవ, భళిరే భళ. కొందరు మహానుభావులు కుంతలలో ఇప్పుడు పదవిలో ఉన్నది దుష్టబుద్ధి అని ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. వారి కాలం ముగిసినదిలేండి. ఇప్పుడిక్కడున్నది ఎవరో బాగా తెలుసుకొని ఆచితూచి ఆలోచించండి. మదనరాయుణ్ణి నేనున్నానిక్కడ. ఇప్పటి వరకు మీరు మీ సహాయ సహకారాల్ని ఎలాగైతే మా తండ్రి గారికి అందించారో అలాగే మాకు అందించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక నుంచి పదవిలో ఉండేది మేమే. ఎటువంటి విషయం ఉన్నా సరే, సమస్య ఎలాంటిదైనా సరే నా దగ్గర విన్నవించుకోండి. మదనరాయ్ వారు, ఆ. మన ఈ కుంతల రాజ్యంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. దయచేసి దీనికి ఒక పరిష్కార మార్గం సూచించండి. కుంతల అనే కాదు, అన్ని చోట్ల ఈ నిరుద్యోగ సమస్య ఉన్నది. అయినా కాని దీనికి ఒక అద్భుతమైన ఆలోచన నా దగ్గరుంది. ఒక పని చెయ్యండి, ఊళ్ళో ఉన్న అన్ని బావుల్ని మూసివేయండి. గాబరా పడకండి, కంగారు పడకండి. తాగడానికి ప్రజలకి నీళ్లు అవసరం కదా. ఆలోచించే బదులు మూసిన బావి పక్కనే ఇంకొక బావి తవ్వండి. చూడండి, ఆలోచన చెయ్యండి. బావి ముయ్యడానికి కొంతమందికి పని, బావి తవ్వడానికి ఇంకొంతమందికి పని. అక్కడికి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిపోయింది. ఎలా ఉంది నా ఆలోచన? ఇలాంటి ఎన్నో వినూత్న పథకాలని నేను అధికారంలో ఉండగా ప్రవేశపెడతాను. మీరందరూ నిరీక్షిస్తూ ఉండండి. నాకు కాస్త ముఖ్యమైన పని ఉంది. నేను వెళ్లి తిరిగి వచ్చే వరకు మీరు నా కోసం వేచి చూస్తూ ఉండండి. అర్థమైందా? ఇప్పుడు అతను సరిగ్గా విశ్రాంతి మందిరంలోకి వెళ్లి పడుకుని ఉండుంటాడు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, అతను తిరిగి వచ్చే సమయంలో సరిగ్గా వస్తాడో రాడోనన్న నమ్మకం కనీసం ఆ దేవుడికి కూడా ఉండదు.